తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కొంతకాలం నుంచి అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. నాగ చైతన్య చేసిన గత సినిమా థ్యాంక్ యూ కూడా దారుణంగా విఫలం అయ్యింది. దీంతో కస్టడీతో చైతు కంబ్యాక్ ఇస్తాడన్న నమ్మకాలు అక్కినేని ఫ్యాన్స్లో నెలకొన్నాయి. మరి ఆ నమ్మకాన్ని ఈ కస్టడీ సినిమా నిలబెట్టిందా లేక ఇది కూడా బోల్తా కొట్టిందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: నాగ చైతన్య ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్. అతడు కృతి శెట్టితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా చైతుని ప్రేమిస్తుంది. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోరు. మరోవైపు కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అరవింద్ స్వామిని, సిబిఐ ఆఫీసర్ సంపత్ రాజ్ని అరెస్ట్ చేసి నాగ చైతన్య జైలుకి తీసుకెళ్తాడు. అయితే అరవింద్ స్వామిని చంపేందుకు పోలీస్ ఫోర్సుతో పాటు రౌడీలు కూడా రంగంలోకి దిగుతారు. వారి నుంచి అరవింద్ స్వామిని చైతు ఎలా కాపాడాడు? అసలు అరవింద్ స్వామి ఎవరు? ఎందుకు అతన్ని చంపేందుకు పోలీసులు రౌడీలు వెంట పడుతుంటారు? ఈ ప్రయాణంలో చైతుకి ఎదురైన సవాళ్లేంటి అనే అంశాలతో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. అనాలిసిస్: ఇది ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా. డైరెక్టర్ వెంకట్ ప్రభు ఎంపిక చేసుకున్న పాయింట్ మంచిదే, కానీ దాన్ని ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దడంలో ఫెయిల్ అయ్యాడు. అక్కడక్కడ తన మార్క్ సీన్లతో ఆకట్టుకున్న మిగతా విషయాల్లో మాత్రం చేతులెత్తేశాడు. ట్రీట్మెంట్ చాలా డల్గా ఉంది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే థ్రిల్ చివరి వరకు మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ సినిమాలో అదే మిస్ అయ్యింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఉత్కంఠని పెంచే స్కోప్ ఉన్నప్పటికీ డైరెక్టర్ దాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు. ఎమోషనల్గా నడిపిద్దామని ప్రయత్నించాడు, కానీ అది బోల్తా కొట్టేసింది. ఆ ఎమోషనల్ కంటెంట్ కూడా అసహజంగా అనిపిస్తుంది. దానికి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వరు. అలాగే ఏదో ఫార్మాలిటీకి అన్నట్టు పైన కామెడీ సీన్లను అతికించారే తప్ప ఆ సీన్లేమి పెద్ద వినోదాన్ని పెంచవు. చాలా చోట్ల లాజిక్లు కూడా పక్కన పెట్టేశారు. మొదట్లో ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత హీరో ఇంట్రొడక్షన్, హీరోయిన్తో కొంచెం స్టోరీ, కామెడీ సీన్లు అంటూ సాదా సీదాగా నడుస్తుంది. ఎక్కడ ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ఉండవు. ఎప్పుడైతే అరవింద్ స్వామి, సంపత్ రాజ్ క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయో అప్పటి నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. చేసింగ్ సీన్లు బాగుంటాయి. ఇంటర్వెల్ వరకు పర్వాలేదన్నట్టుగా సినిమా నడుస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా మళ్ళీ డల్గా మారిపోతుంది. థ్రిల్లింగ్గా సాగాల్సిన చోట ఎమోషనల్ కంటెంట్ జొప్పించడంతో తేడా కొట్టేసింది. రిపీటెడ్గా చేసింగ్ సీన్లు ఉండడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అవుతుంది. ఇక చివర్లో రొటీన్ క్లైమాక్స్తోనే ఈ సినిమా ముగుస్తుంది. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఇది మనల్ని టార్చర్ పెట్టే కస్టడీ. ఇందులో చిక్కుకోవడానికి ముందే పారిపోవడం నయం. మీకు అర్థమవుతోందా? నటీనటుల గురించి మాట్లాడితే నాగ చైతన్య ప్రాణం పెట్టి తన పాత్రలో నటించాడు. గత సినిమాల్లో కంటే ఇందులో సెటిల్డ్గా నటించి తన క్యారెక్టర్కి జీవం పోశాడు. కృతి శెట్టి నటన కూడా బాగుంది. చైతుతో పాటు ఆమె రోల్ సాగుతుంది. ఇంకా ఇందులో చాలామంది నటీనటులు ఉన్నారు. అరవింద్ స్వామి, సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రియమణి వీళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెట్టారు. అయితే అరవింద్ స్వామి క్యారెక్టరైజేషనే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. గెటప్ కూడా బాలేదు. ఫైనల్గా వెంకట్ ప్రభు గురించి మాట్లాడితే నీకో దండం స్వామి.